మత్స్యదర్శిని భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. మత్స్యదర్శిని నిర్వాహకుడు ఆదిత్యతో జీవీఎంసీకి గత కొన్నాళ్లుగా లీజు సంబంధించిన వివాదం నడుస్తోంది. దీంతో ఎట్టకేలకు అధికారులు భవనాన్ని కూల్చివేశారు. అరుదైన ప్రసిద్ధి చెందిన చేపలను, మత్స్య సంపదను ప్రదర్శిస్తున్న మత్స్యదర్శిని నేలమట్టం చేశారు. విశాఖలోని మత్స్యదర్శిని భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. మత్స్యదర్శిని నిర్వాహకుడు ఆదిత్యతో జీవీఎంసీకి గత కొన్నాళ్లుగా లీజు సంబంధించిన వివాదం నడుస్తోంది. దీంతో ఎట్టకేలకు అధికారులు భవనాన్ని కూల్చివేశారు. అరుదైన ప్రసిద్ధి చెందిన చేపలను, మత్స్య సంపదను ప్రదర్శిస్తున్న మత్స్యదర్శిని నేలమట్టం చేశారు.